దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కి శిక్ష ఖరారైంది. కోల్కతాలోని సియాల్దా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి 17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదన వినిపించగా, ఇది అరుదైన కేసని, అతడికి మరణశిక్ష విధించాలని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. గతేడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్ లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించి విచారించింది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్షీట్లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. ఇక తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు పరిహారం కాదు, న్యాయం కావాలంటున్నారు. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కి శిక్ష ఖరారైంది. ఇక ఈ కోర్టు తీర్పుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆర్జీకర్ హాస్పిటల్ ట్రైనింగ్ డాక్టర్ రేపిన్ మర్డర్ కేసు తీర్పును కాసేపటి క్రితమే సిబిఐ కోర్టు వెలువరించింది. సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించిన సియాల్దా కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. చనిపోయే వరకు జైల్లోనే ఉండనున్న సంజయ్ రాయ్ ఇక బాధితురాల కుటుంబానికి 17 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కూడా సిబిఐ కోర్టు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లోని సియాల్దా కోర్టు ఆర్జీకర్ అత్యాచారం హత్య కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కు జీవిత ఖైదుతో పాటు 50,000 రూపాయల జరిమానాను సైతం కూడా విధించింది. అయితే ఈ తీర్పు పైన చనిపోయిన డాక్టర్ బాధితురాల కుటుంబ సభ్యులు సైతం కూడా పూర్తిగా ఈ తీర్పు పైన కొంత వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి కూడా ఈ హత్య తీర్పు అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తూ బాధితుల తల్లిదండ్రులు కోర్టు లోపలనే కొంత వారు అసంతృప్తి సైతం కూడా వ్యక్తం చేస్తూ సియాల్దా కోర్టు న్యాయమూర్తితో మాకు పరిహారం వద్దు, న్యాయం కావాలని బాధితురాలి తల్లిదండ్రులు వాపోయారు. ఇక మొదటి నుంచి కూడా దాదాపు త్వరితగతిన కేసు విచారణ ముగించినప్పటికీ కూడా అటు కోల్కతా పోలీసు నుంచి నేరుగా సిబిఐ మొదట కేసును పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసిన అనంతరం సిబిఐ విచారణ చేసింది. విచారణ అనంతరం కూడా నాటి సందర్భంలో ఆర్జీఆర్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ తో పాటు మరో లోకల్ పోలీస్ అధికారి పైన కూడా వేటు వేయడము, దాంతో పాటు సంజయ్ రాయ్ను ఒక్కరిని మాత్రమే ఇందులో దోషిగా తెలుసుకుందని కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. వారు ఆవేదన సైతం కూడా కోర్టు లోపల ఈ రోజు విచారణ చేసిన సందర్భంలో తీర్పు వెలువరించిన అనంతరం కూడా వారు దానిపైన కూడా తీవ్ర అసంతృప్తితో వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలి, కోర్టు ఇచ్చే 17 లక్షల రూపాయలు మాకు అవసరం లేదు, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి ఈ కేసులు అని కూడా వారి తల్లిదండ్రులు కూడా కోర్టు ఆవరణలోనే జడ్జి ముందు తమ యొక్క గోడును కూడా వినిపించారు. అయితే ఈ జడ్జిమెంట్ పైన అటు బెంగాల్ చీఫ్ మినిస్టర్ సైతం కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున దేశం కూడా ఒకటే డిమాండ్ ఉంది, ఖచ్చితంగా సంజయ్ రాయ్కు ఉరిశిక్ష విధించాలని
పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. తాజాగా ఈ రోజు కూడా కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా సిబిఐ సైతం కూడా ఈ కేసులో సంజయ్ రాయ్కి శిక్ష విధించాలని కూడా పదే పదే డిమాండ్ చేసింది. అంతే విధంగా ఖచ్చితంగా ఇది సమాజంలో ఒక గుణపథం కావాలంటే ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకొని ఉశిక్ష విధించాలని వాదనలు వినిపించారు. ఘటన సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసిన అంశాన్ని కూడా సిబిఐ తన వాదన సందర్భంగా స్పష్టం చేసింది. ప్రత్యేకమైన కేసుగా పరిగణించాలని కూడా అటు సిబిఐ న్యాయవాది సైతం కూడా కోర్టు ముందు విజ్ఞప్తి చేశారు. మరణ శిక్ష వేయడం వలన సమాజంలో చట్టంతో ఒక నమ్మకం కలుగుతుందనే అంశాన్ని సైతం కూడా సిబిఐ న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా సంజయ్ రాయ్ మాత్రం కోర్టు ముందు ఈ రోజు మాట్లాడుతూ తనను ఇందులో ఫ్రేమ్ గా సెట్ చేశారు, చాలా ఇందులో మరికొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, కావాలని తనను ఇరికించారు, తనకు ఉరిశిక్ష వేయొద్దంటూ కూడా కోర్టు ముందు ఆయన విజ్ఞప్తి చేసుకున్నారు. ఇక పూర్తిగా విచారణకు సంబంధించి తీర్పు కాసేపుకు వెల్లడించిన నేపథ్యంలో యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో పాటు చనిపోయే వరకు కూడా ఇక జైలులో ఉండే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చ నడుస్తుంది. మొదట ఉరిశిక్ష వేస్తారనుకున్నారు, కానీ కొంత ఆయనకు చనిపోయే వరకు కూడా సంజయ్ రాయ్కి జైలు శిక్ష విధించడం పట్ల కూడా కొంత ఆమె తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.